హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ మరియు వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి తాజాగా సమాచారం అయితే ఉంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాదు, మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తాజా అప్డేట్ చూసుకున్నట్లయితే ఈరోజు ఈనాడు దినపత్రికలో న్యూస్ అయితే రావడం జరిగింది. త్వరలో 531 వైద్యుల పోస్టులను భర్తీ చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. వీటితో పాటు 193 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, అలాగే 31 స్టాఫ్ నర్స్ పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్స్ని జారీ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది. ఈ ఇన్ఫర్మేషన్ మనం క్లియర్గా చూసినట్లయితే రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, అలాగే 193 ల్యాబ్ టెక్నీషియన్లు, 31 స్టాఫ్ నర్స్ పోస్టులకు తెలంగాణ వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ఉద్యోగ ప్రకటనలు జారీ చేయబోతుంది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం వివిధ ఆసుపత్రులు, విభాగాల్లో ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉందని గుర్తించిన వైద్య ఆరోగ్య శాఖ ఈ సమస్యను అధిగమించాలని నిర్ణయం తీసుకుంది. ఎక్కడెక్కడ ఖాళీ పోస్టులు ఉన్నాయో వివరాలు తెలుసుకున్న వైద్య ఆరోగ్య శాఖ మొత్తం 531 పోస్టులను గుర్తించడం జరిగింది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు నియామక ప్రకటన జారీ చేయబోతున్నారు. వైద్య పోస్టులతో పాటుగా 191 ల్యాబ్ టెక్నీషియన్లు, ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించే 31 స్టాఫ్ నర్స్ పోస్టులకు ఉద్యోగ ప్రకటనలు వెలువడబోతున్నట్టుగా న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే ఎలక్షన్స్కు ముందుగానే 5348 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గతంలో ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది ఈ హెల్త్ డిపార్ట్మెంట్లో. ఇందులో మనం చూసుకున్నట్లయితే చాలా డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో మనం చూసుకున్నట్లయితే 1610 వైద్యుల పోస్టులు ఉంటే వీటితో పాటుగా 636 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 1014 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే 1988 స్టాఫ్ నర్స్ పోస్టులకి కూడా అనుమతి అయితే వచ్చింది. వీటితో పాటుగా 764 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు, 191 ఫార్మసిస్ట్ పోస్టులు, 85 ఏఎన్ఎం పోస్టులకు కూడా భర్తీ చేయడానికి అనుమతి అయితే వచ్చింది. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇందులో చాలా తక్కువ వేకెన్సీస్కే రిక్రూట్మెంట్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎందుకు ఎలా అనేది అయితే మనకు తెలియదు. నోటిఫికేషన్ విడుదల చేసే సమయానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలియచ్చు. అయితే స్టాఫ్ నర్స్ పోస్టులు అనేవి అనుమతి పొందిన వాటిలో ఎక్కువగానే ఉన్నాయి, 1988. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు మనం చూసుకుంటే ఇప్పుడు చెప్పిన వాటికంటేనే 764 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు అనుమతి రిక్రూట్మెంట్కి రెడీగా ఉన్న పోస్టులు మాత్రమే కాకుండా ఫార్మసిస్ట్ పోస్టులు 191, 85 ఏఎన్ఎం పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. ఆ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సన్నాహాలు జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇంకా ఏమైనా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ ఉన్నట్లయితే ఛానల్లో చెప్తాను. ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది. ఎనీ అప్డేట్ ఛానల్లో షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.